తయారు చేసింది ఆయన్ని. కేసీసీ అధ్యక్షులు, మున్సిపల్ చైర్పర్సన్ గారికి మరియు పార్టీ పెద్దలందరికీ, పత్రికా మిత్రులందరికీ నమస్కారం. నిన్న వికారాబాద్ పట్టణంలో జరిగినటువంటి ఎస్ఐఆర్ మీటింగ్లో గౌరవ కేటీఆర్ గారు, మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు, మా స్పీకర్ సార్ గారిని ఆశించినందుకు మేము దానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న ఆనంద్ గారు మాట్లాడుతుంటే రోడ్లు బాగాలేవు, ఆ రోడ్లు వేయలేవు, గుంతలు కూడా వస్తలేరు అని. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఆనాడు మన గౌరవ స్పీకర్ సార్ అప్పుడు మినిస్టర్ ఉన్నప్పుడు వేసిన రోడ్లే ఉన్నాయి, ఇప్పటి వరకు వేసిన రోడ్లు లేవు. మీరు రోడ్లు వేసినట్టే ఈరోజు ఆ గుంటలే ఉండకుంటుంది. ఇప్పుడు అయినా కూడా నేను వికారాబాద్ మండల ప్రెసిడెంట్గా నా మండలి వరకు నేను మాట్లాడతాను. కావాల్సి నేను చర్చకు సిద్ధం. 2.5 సంవత్సరాల్లో వికారాబాద్ మండలంకి 30 కోట్ల నిధులు వచ్చినాయి. అన్ని విలేజ్లకు రోడ్లు కూడా వచ్చినాయి. కొత్తగాడి నుంచి బంటారం వరకు కూడా రోడ్డు మొన్ననే టెండర్ అయింది. ఈ వర్షాకాలం అయిపోగానే అది కూడా స్టార్ట్ అవుతుంది. కొట్టాలగూడెం రోడ్ వచ్చింది, ఉస్మాన్ రోడ్, అంతర్గత రోడ్లు అన్ని బీటీ రోడ్లు వచ్చినాయి, కొన్ని బీటీ 2 వచ్చినాయి, కొత్తగా బీటీ వచ్చినాయి. కామారెడ్డి కూడా రోడ్ కూడా వచ్చింది. మీకు ఎవరికి ఇన్ని రోజులు కనవలేవా అని నేను తెలియజేస్తున్నాను. ముందు మీరు స్పీకర్ సార్ని అనే అర్హత మీకు లేదు. మీరే అంటున్నారు 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు కరోనా, ఓ సంవత్సరం అని అట్లా ఇట్లా అని ఏం చేయలేనని నువ్వే చెప్తున్నావు. చేయలేనప్పుడు చేయలేదని ఒప్పుకొని సపడదాన్ని కూర్చో, కానీ ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తున్నాను. స్పీకర్ సార్ విషయానికి వస్తే, మీరు భారతదేశంలోనే శాసనసభను నడిపించట్లో మొట్టమొదటి స్థానంలో మన గౌరవ స్పీకర్ సార్ గారు నడిపిస్తున్నారు. నంబర్ 1 స్థానంలో ఉన్నారు. దానికి మనం వికారాబాద్ ప్రజలందరం గర్వపడుతున్నాం. శాసనసభ మీరు అందరు కలిసి చేశారు, కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు కాదు. సార్ని స్పీకర్ చేసి ఆల్ పార్టీస్ చేసి స్పీకర్ సీట్లో కూర్చోబెట్టడం జరిగింది. సార్ కూడా అందరికి ప్రతిపక్షం వల్ల కూడా చాలా టైం ఇస్తున్నారు. మీరు స్పీకర్ సార్ని అనే అర్హత అయితే మీకు లేదు. అనర్హత వేటు జడ్జిమెంట్ 50 పేజీల జడ్జిమెంట్ కాపీ ఇచ్చాడు సార్, మీకు తెలుసా? మీరు చూసుకున్నారు కూడా. మీరు దాన్ని ఒక ఈక్వల్ జ్యుడిషియల్ పోస్ట్ స్పీకర్ అంటే ఇచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ లేదు కాబట్టి అది కొట్టేసారు. దానికి మీరు కోర్టుకు పోయారు. అది ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం తెలుస్తుంది. ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేస్తలేడు స్పీకర్ అని. మీరు 2 సార్లు ఉన్నారు, 2 స్పీకర్లు ఉన్నారు మీ దగ్గర. 2 స్పీకర్లు క్వశ్చన్ చేసారా ముఖ్యమంత్రిని? మరి స్పీకర్ ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేస్తారా? మరి మీ స్పీకర్లు చేసారా కేసీఆర్? ఇది గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నాను. మరొకసారి చెప్తున్నా, మీరు డెవలప్మెంట్ చేయలేరు, ఇంకా చేయరు. ఈ అతి తొందరలో ఇంకా చాలా ఫండ్స్ వస్తున్నాయి. వికారాబాద్ చాలా డెవలప్మెంట్ అవుతుందని తెలియజేస్తున్నాను. మా ఒక్క వికారాబాద్ మండలానికి 30 కోట్లు వచ్చినాయంటే మీరు అర్థం చేసుకోండి. బిల్డింగ్స్ కానీ, రోడ్లు కానీ, సైడ్ డ్రైన్స్ కానీ, ఫార్మేషన్స్ కానీ, రైతులకు బీటీ రోడ్లు ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతుంది. అందుకని మీరు మళ్ళొక్కసారి స్పీకర్ సార్ని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ అంటే అవును తెలియజేస్తాను. స్వీట్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దారాసింగన్న గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి గడ్డం అన్నన్న గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. నిన్న ఏదైతే ఎస్ఐఆర్ మరియు సభ్యత్వ నమోదు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సమావేశం మరి కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా మరి ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి ఆ మీటింగ్లో మరి వారు మాట్లాడుతూ మరి కొనుగోలు కేంద్రాల విషయం గురించి మాట్లాడడం జరిగింది. మరి వారి ప్రభుత్వంలో మరి ఏ విధంగా కొనుగోలు జరిగింది, మరి మా ప్రభుత్వంలో ఏ విధంగా కొనుగోలు జరుగుతుంది అనేది రైతాంగానికి మొత్తం తెలుసు. వాళ్ళు ఒకటి విమర్శిస్తున్నారు, మరి మేము దారు మండలానికి వెళ్ళి ఆ రోజు మేము కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయమంటేనే తెల్లారి ఓపెన్ చేసిరని. అది అవాస్తవం. ఆ రోజే ఆల్రెడీ మా మార్కెట్ కమిటీలకు ఆర్డర్ వచ్చింది. ఆ రోజే మేము ఓపెన్ చేయాలి, మధ్యాహ్నం వచ్చింది ఓపెన్ చేయమని చెప్పేసి. మేము తెల్లారి మరి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని పెట్టుకోవాలి కాబట్టి తెల్లారి వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా తెలిసి ఆ ప్రోగ్రామ్ సడన్గా పెట్టుకొని మరి దారు మండలం తరిగపులో కానీ అక్కడ మరి వాళ్ళు విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్ చేసే క్రమంలో మరి రైతులందరూ మరి ఏవైతే మొక్కలను ఆ మొక్కలను ఎండబెట్టడానికి మరి రోడ్డు పైన వాళ్ళు అవన్నీ పరచుకోవడం జరిగింది. మరి కనీసమైన విజ్ఞత లేకుండా మరి వాటిని తొక్కుకుంటూ ఏవైతే మొక్కలను వాటిని తొక్కుకుంటూ వాటిపై నుంచే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి మరి ఇవన్నీ వాళ్ళని పరిశీలించడం జరిగింది. మరి కనీసంగా విజ్ఞత ఉండాలి కదా మరి రైతుల పక్షాన. రైతులంటే మరి కనీసమైన గౌరవం ఉండాలి కదా. మరి ఏదైతే ఎండబెట్టుకోరో వాటిపై నుంచి ఎట్లా నడుచుకుంటూ పోతారనేది ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా మరి లోకల్ నాన్ లోకల్ విషయం కూడా మరి ఆనంద్ గారు మాట్లాడడం జరిగింది. మరి లోకల్ నాన్ లోకల్ విషయానికి వస్తే మరి ప్రసాద్ అన్న గారు గౌరవ మన శాసనసభ సభాపతి, మరి వారు స్పీకర్ కాబట్టి అధికారికంగా అనధికారికంగా చాలా కార్యక్రమాలు ఉంటాయి. మీకేముంటాయి, మీకేముంటాయి, మీరు కాలు ఎమ్మెల్యే చేశారు కాబట్టి మీకేం తెలియదు.
ఆయన స్పీకర్ కాబట్టి అన్ని అధికారిక కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అక్కడ ఇక్కడ వారానికి ఒకరోజు ఇక్కడ ఉంటే మరి వారంలో ఒకరోజు ఇక్కడ ఒకరోజు అక్కడ టైం ఇస్తుండు. ప్రతిరోజు మరి ఇక్కడ వికారాబాద్లో ఏం జరుగుతుంది ఏంటంటే మా నాయకులతో అందరితో చర్చించి మరి మా కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో తను వెంటనే ఫోన్లో స్పందించి మరి స్పీకర్ అయినప్పటికీ సార్ గారు ఎప్పుడైతే మరి ఏ విధంగా అయితే ఎప్పుడు ఫోన్లు లిఫ్ట్ చేసి మాట్లాడతారో ఇప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడతారు. ఆ విషయంలో ప్రజా సమస్యలు తీర్చడంలో తను అందుబాటులో అంటే అధికార కార్యక్రమంలో ఉంటే అందుబాటులో లేకపోయినా కూడా ఫోన్లో వెంటనే స్పందిస్తారు. అదేవిధంగా మరి నేను ఆనంద్ గారు మాట్లాడారు. మరి 5 సంవత్సరాలు నేనున్న 2 సంవత్సరాలు కరోనా పోయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉండే నాకు ఇంకా అనుభవం రాలేదు, నేను ఇంకా నేర్చుకుంటున్నాను. సార్ మీకు దయచేసి చెప్తున్నా, మీరు ఇంకా 5 సంవత్సరాలు కూడా ఇంకా నేర్చుకోవాలి. మీరు ఇంకా 5 సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉండండి. మీరు గెలవరు, ఇంకా 5 సంవత్సరాలు ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇంకా 5 సంవత్సరాలు కూడా మా ప్రసాద్ కుమార్ గారే గెలుస్తారు. మరి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది. మరి మేమే ప్రభుత్వంలో ఉంటామని తెలియజేస్తూ, అదేవిధంగా మరి కేసుల విషయానికి వస్తే మరి నేను ఛాలెంజ్ ఇస్తున్నాను ఇక్కడ సభా వేదిక నుండి. మరి మీ హయాంలో 10 సంవత్సరాల నుంచి ఎన్ని కేసులు బుక్ చేశారు, మరి మా గవర్నమెంట్ 2.5 సంవత్సరాలు ఎన్ని కేసులు బుక్ చేశారో ఒకటి శ్వేతపత్రం విడుదల చేద్దాం. దానికి సంబంధించి మీరు ఇక్కడ చిన్న కూడా మేము ఇక్కడ టౌన్లో ఎలాంటి ధర్నాలు చేసినా ఖాళీ డౌన్ అని చెప్తే కూడా మీరు కేసులు పెట్టి బుక్ చేసిన పరిస్థితి ఉన్నది. మా నాయకులు చాలామంది నాయకులు కేసులు బుక్ అయ్యి ఇప్పటికీ కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. మరి అందులో చాలామంది వాళ్ళు ఆర్థికంగా కానీ అదేవిధంగా వాళ్ళ టైం మొత్తం అక్కడ కోట్ల చుట్టూ తిరగడానికే వాళ్ళ సమయం అంతా వృధా అవుతుంది. అలాంటి ఘనమైన చరిత్ర ఉంది మీ కేసుల విషయంలోకి వస్తే. అదేవిధంగా మరి మా ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేస్తూ బ్రహ్మాండంగా నడుస్తుంది. మరి మీరు 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేరు. మరి ఈరోజు వికారాబాద్ నియోజకవర్గంలో చూసినట్టయితే మరి ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. మరి పూరి గుడిసెలన్నీ లేని రాష్ట్రంగా చేయాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే కంకణం కట్టుకున్నారో దానికి తగ్గట్టు మా స్పీకర్ గారు కూడా ఇక్కడ అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ ఇల్లు ఇక్కడ కేటాయించి మరి ప్రతి విలేజ్లో ముఖ్యంగా టౌన్లోకి వస్తే మరి 1000 ఇల్లు, దాదాపు 1000 ఇల్లు ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చాలా రోజు చూస్తున్నారు మీరు. ఆ ఇల్లు ఓపెనింగ్ గృహప్రవేశాలకు కూడా స్పీకర్ గారు సొంత కుటుంబ సభ్యులాగా వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళ సొంత మా కుటుంబ సభ్యులు, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అని చెప్పేసి వాళ్ళను గౌరవంగా వాళ్ళ ఇళ్ళలోకి గృహప్రవేశాలు చేయించడం జరుగుతుంది. ఇవన్నీ మీకు కళ్ళకి కనిపిస్తలేవా మరి అని చెప్పి నేను అడుగుతున్నాను. అదేవిధంగా మరి మూసి ప్రక్షాళన విషయం కూడా మాట్లాడారు. మరి నిన్న వచ్చిన కేటీఆర్ గారు మీరు మరి ఎవరైతే ముచ్చుకుందా స్వామి మరి ముచ్చుకుందా మహర్షి గారు ఏదైతే అంటగుంటలో జన్మస్థానం మూసి జన్మస్థానం ఉంది ఒక్కసారి మీరు సందర్శించారా? మరి ఆ మురికి నిన్ననే నల్గొండలో మరి మీటింగ్ జరిగింది. ఆ నల్గొండ లీడర్లు కానీ మొత్తం మా నాయకులు కానీ మరి హైదరాబాద్లో ఉన్న ప్రజలు కానీ మరి ఈ మూసి నది పైన ఏదైతే ప్రవహిస్తుందో మూసి నదిలో నీళ్లు మురికి నీళ్లు వాళ్ళు భరించలేక మరి సంవత్సరాలుగా వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. మరి ఎన్నో క్యాన్సర్లు రోగాలతో బాధపడుతున్నారు. మరి దాన్ని ప్రక్షాళన చేయాలని ఒక మంచి దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఒక మంచి ఆలోచన ముందుకు తీసుకెళ్తుంటే దాన్ని చూసి ఓరవలేకపోతున్నారు మీరు. దాన్ని 24 గంటలు మూసి ప్రక్షాళన ఏ విధంగా చేస్తారు? అంటే మూసి ప్రక్షాళన చేస్తే మరి భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని వాళ్ళకు ఒక భయం చుట్టుకుంది. ఆ భయంతో వాళ్ళు మరి ప్రతి విషయంలో మూసి నది ప్రక్షాళనను విమర్శించుకుంటూ పోతున్నారు. మరి ఇందాకనే మరి కొండ విశ్వరెడ్డి గారు మరి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. మరి దాడులు చేసే సంస్కృతి మా పార్టీకి లేదు. మాది కాంగ్రెస్ పార్టీ, గాంధీ పార్టీ మాది, అహింసా పార్టీ మాది. ఏదైనా కూడా ప్రేమతోటే చెప్తాం. మొన్న జరిగిన విషయంలో కూడా అక్కడ కావాలని మీ పార్టీకి సంబంధించిన నాయకులే మరి కావాలని అడ్డుకొని దాని పెద్ద స్క్రీన్ క్రియేట్ చేశారు. మా పార్టీ ఎవరిని కూడా దాడులు చేయదు. దాడులు చేసే సంస్కృతి మా పార్టీకి నేర్పేలే. మా లీడర్ ప్రసాద్ కుమార్ మాకు దాడులు చేసే సంస్కృతి నేర్పేలే. మేము ఎవరైనా కూడా ప్రేమతోటి డీల్ చేస్తాం, ఎవరైనా కూడా ప్రేమతోటి చెప్తాం. ఏదైనా కూడా మా పార్టీకి అలవాటు లేదు. దయచేసి మరి ఎవరైనా విమర్శించే ముందు మన స్థాయి ఏంది, మన కథ ఏంది ఒకసారి చూసుకొని విమర్శిస్తే బాగుంటుంది. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పెద్దలు డిసిసి అధ్యక్షులు దారాసింగ్ గారు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి పత్రికా విలేకరులకు ముఖ్య మా కార్యకర్తలకు అందరికీ కూడా నమస్తే తెలియజేస్తూ, నిన్న కేటీఆర్ గారు అవాకులు చెవాకులు చేయడం జరిగింది. బిడ్డ దయచేసి చెప్తున్నాం, ఈ వికారాబాద్ జిల్లా ప్రసాద్ కుమార్ అడ్డా. ఈ వికారాబాద్ జిల్లాను పూర్తిగా నిర్వీర్యం చేసి కొత్తగా వచ్చిన రాష్ట్రంలో ఈ జిల్లాను సపరేట్గా చేసి ఈ జిల్లాలకు వచ్చిన వనరులు ఏదైతే చేవెళ్ళ ప్రాణం అయితే ఉందో దాన్ని తీసుకొని పోయిన చరిత్ర మీది. ఈ జిల్లాకు ఎటువంటి ఈ జిల్లా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదంటని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు 10 సంవత్సరాలు రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉండి ఒక్క రోడ్డు చేయని పాపం మీది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 6,000 చిల్లర కిలోమీటర్లతోని ఈరోజు హ్యామ్ రోడ్లను నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. ఎక్కడ పోయినా కానీ గుంతలు.
మా మోమిన్పేట నుంచి శంకర్పల్లి వరకు పెద్ద గుంతలు, ఏడ కూడా తట్టడి మట్టి పోసిన పాపాన పోలేరు. గతంలో 10 సంవత్సరాల క్రితం కట్టిన కలువట్లు ఇప్పటికీ అవి అట్టనే దర్శనమిస్తున్నాయి. కాబట్టి అభివృద్ధి అనేది గతంలో మా నాయకుడు ఆ రోజు జౌళి శాఖ మంత్రి ఉన్నప్పుడు డబుల్ రోడ్ వేయడం జరిగింది శంకర్పల్లి నుంచి మర్పల్లి వరకు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి 10 సంవత్సరాలలో ఎలాంటి తట్టెడు మట్టి పోసిన పాపాన పోలేదంటని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. దానికి సమాధానం చెప్పండి మీరు. ఈరోజు మేము భూములు తీసుకుంటే మేము ఒకటి వాళ్ళొకటి. గతంలో వెనకతల అండ్ ఆర్కతల గ్రామాల లోపల 1100 ఎకరాల భూమి తీసుకున్నారు. మీరు తీసుకుని మీరు చేస్తేనేమో ఒకటి, మేము తీసుకొని మేము చేస్తే ఒకటా? 12 లక్షల చెట్లు కొట్టేసినమాట అని చెప్పిండు కేటీఆర్. నీ హయాంలో తీసుకున్నప్పుడు నువ్వు కొట్టేపియలేవా? అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకు మైండ్ దొబ్బిందా అని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు రైతులు, ప్రతి రైతు ఈరోజు వరి వేసుకున్న రైతు వరి వేసుకుంటే ఊరి అన్నావు నువ్వు. కానీ మా నాయకుడు వరి వేసుకుంటే బోనస్తో పాటు 500 రూపాయలు బోనస్ ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానిది. ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో లోపల చేయని రుణమాఫీ ఒక తెలంగాణ లోపల 21,000 కోట్ల రుణమాఫీ ఏకకాలంలో చేసిన ఘనత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తెలుసుకో నువ్వు. లాస్ట్ ఇయర్లో 5 సంవత్సరాల తర్వాత లాస్ట్ ఇయర్లో 4వ సంవత్సరంలో 25 వేసి ఆ మిత్రులకు కూడా సరిపోని వేసినావు నువ్వు. ఇవాళ మా గురించి రైతుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదంటని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదే కాదు, ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు మహిళలకు బస్సుల లోపల ఫ్రీ ఇస్తూ ఉన్నాం. 6 గ్యారంటీల గురించి నువ్వు చెప్తా ఉన్నావు ఈరోజు. నువ్వు కూడా చెప్పినావు ప్రతి ఒక్క ఇంటికి ఉద్యోగం ఇస్తా అంటానని చెప్పి అన్నావు. ఏ ఇంటికి ఇచ్చినావు? దా చెప్దాం, దా చూద్దాం, దా. ఈరోజు మా నాయకుడు ఇక్కడే అనంతగిరి చుట్టూ 1020 కోట్లతోని మెగా వాళ్లకు ఒప్పందమై ఈరోజు అభివృద్ధి పథంలో ఈ వికారాబాద్ నియోజకవర్గాన్ని తీసుకుపోనికే ముందుకెళ్తున్న తరుణంలో నువ్వు ఇవన్నీ వచ్చి విమర్శిస్తుంటే, ఇవన్నీ అడుగుతూ ఉంటే మేము ఇక్కడ ఎవ్వరు కూడా మిమ్మల్ని ఉపేక్షించారంటని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. కార్యకర్తల సమావేశానికి వచ్చిన కేటీఆర్ గారు, మరి దాని యొక్క సందర్భంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కేటీఆర్ గారు నిన్న మాట్లాడుతూ ఒక ముచ్చట అన్నాడు. ఆనంద్ కుమార్ గారు అవినీతి లేని మచ్చలేని నాయకుడు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఆనంద్ కుమార్ గారు ఎన్ని అవినీతి లంచాలు తీసుకొని పదవులు అమ్ముకున్నాడు అనేది కూడా ఉదాహరణ చెప్తున్నాను. గతంలో మున్సిపల్ చైర్మన్ పదవికి 2 కోట్లు తీసుకొని ఇచ్చారు. అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ 1,30,00,000 తీసుకొని ఇచ్చారు. అదేవిధంగా మార్కెట్ కమ్ చైర్మన్లు 20 లక్షలు తీసుకొని ఇచ్చారు. మరి అది అవినీతి కాదా? కేటీఆర్ తెలియదా? కేటీఆర్ కంప్లైంట్ కూడా చేసినాం రాతపూర్వకంగా. మరి అది అవినీతి కాదా? ఒకటి. రెండవది, కేసుల గురించి మాట్లాడిండు. ఎవరు? ఆనంద్ గారు. ఏం మాట్లాడిండు? కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ళ చాలా కేసులు పెట్టిండండి. కేసులు మీరు గతంలో ఏకంగా జిల్లా పరిషత్ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి మీద దాడి చేసి మర్పల్లి ఏరియాలో ఎంతమంది 20 మంది మీద కేసులు పెట్టలేవా? మరి అదేవిధంగా మరి దారూరు కెరెల్లి లోపల మరి సర్పంచ్ మీద కేసులు పెట్టలేవా? ఎందుకు పెట్టినావు? సర్పంచ్ ఎక్కడెక్కడికెళ్ళో బడ్జెట్ తెచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సిసి రోడ్లు ఆ ఊరు డెవలప్ చేస్తే దానికి నన్ను ఇనాగరేషన్ పెట్టి నన్ను విలువ ఇనాగరేషన్ అని చెప్పి ఒత్తిడి తెచ్చి లేనిపోని కేసులు పెట్టి
మరి ఆ రోజు ఆ కెరీర్ల మీద నువ్వు కేసులు పెట్టావు అని సొంత ఊళ్ళ మీద కేసులు పెట్టినావు. మరి అది కేసులు నీ పెట్టినట్ట కాంగ్రెస్ వాళ్ళు పెట్టినట్ట? అది 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 ఉంటుంది కదా ఎఫ్ఐఆర్ తీతం. ఆ 2.5 ఏళ్ళ నీకు 10 ఏళ్ళ. ఇది చాలా విచిత్రమైనటువంటి, ఎందుకంటే తాను ఏమంటారు చూడు, తాను ఏమో సంసారేమో సందులో ఏమో అన్నట్టు, మరి నువ్వు చేసిన అవినీతి చేసిన మొత్తం కేసులు ఇవన్నీ పెట్టి మేము ఇవాళ బుద్ధిమంతులం అని చెప్పి చెప్పుకోవడం చాలా చిక్కుచేడు. అదేవిధంగా మన ఏది ఎల్ఐసి ముందర గుంతల ముచ్చట చెప్పు. ఎల్ఐసి ముందర 2 గుంతలు 1 గుంత ఉండొచ్చు, కానీ గతంలో 10 ఏళ్ళ నీకు కోట్పల్లికి వెళ్ళి మొదలు పెడితే మర్పల్ దాకా గుంతలే ఆ 10 ఏళ్ళ. మళ్ళా నీకు శంకర్పల్లికి వెళ్ళి మోహన్పేట బుధేర వరకు గుంతలే. మరి యాచారము గేట్కి వెళ్ళి తొరుమామిడి వరకు గుంతలే. మరి ఆ గుంతలు కనిపించావు, నీకు ఆ గుంతలలో తిరిగినావు కదా. ఇది చాలా చిగ్గుచేటు. మరి ఆ కేటీఆర్ కూడా మరి ఎందుకు ఆయన అంత నెత్తి మీద ఎత్తుకొని తిరుగుతావు, పిట్టే కథలు చెప్తాడనే. అందుకొరకు ఈ యొక్క ఆనంద్ అనేటోడు ఇక ఎప్పుడు ఎమ్మెల్యే కాడు, అది కళలో కూడా కాదు, మర్చిపోవాలి. అది కానే కాదు. ఇక ఏదో ఇక బలంతో ఏదో ఊసకొస్తున్నారు అంతే తప్ప ఆయన ఎమ్మెల్యే కాడు. ఆయన విమర్శించేది కూడా అంత లెక్కలేదు. ఆయననే అవినీతి పరుడు. కాబట్టి ఇది ప్రజలందరినీ గమనించాలి. మీరు కూడా దీన్ని ఇటువంటి దాన్ని హైలైట్ చేయండి, దాన్ని పక్కకు బట్టి చేయకుండా. పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి డిసిసి జిల్లా అధ్యక్షులు దారసింగన్న గారికి అదేవిధంగా పూర్వక నమస్కారాలు. మరి నిన్న సార్ అంటే ఎస్ఐఆర్ మీద ముఖ్య కార్యకర్తల సమావేశం బీఆర్ఎస్ పార్టీ నిర్వహించడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు, స్థానిక మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు, అదేవిధంగా కేటీఆర్ గారు, మరి ఆర్ఎస్ ప్రవీణ్ గారు, సబితా మేడం గారు, చాలామంది పెద్ద పెద్ద నాయకులు దానిలో పాల్గొనడం జరిగింది. మరి ఆ పాల్గొన్నప్పుడు ఆ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ స్పీచ్ ఇస్తూ మరి స్థానిక శాసనసభ్యులు అయితేనేమో మరి ఇక్కడ కూడా ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయితే ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, మరి ఇక్కడ కూడా రోడ్లు డెవలప్మెంట్ చేయట్లేదు అని చెప్పేమో మరి వారు చెప్తా ఉన్నారు. మరి ముఖ్యంగా అదే రోడ్ల విషయానికి వస్తే మరి ఎల్ఐసి బిల్డింగ్ ముంగల పెద్ద 2 గుంతలు పడ్డాయి. ఆ గుంతలు పూడ్చడానికి కూడా వాళ్ళ దగ్గర మరి కనీసం తట్టెడు మట్టి వేస్తలేరు, ఇంత డస్ట్ వస్తలేరు అని మరి వారు ఆరోపించడం జరిగింది. మరి నేను ఈ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ఉండిరో, మీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలో ఉండేనో, మరి ఎప్పుడైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉండేనో, అప్పుడు ఈ హైదరాబాద్ నుంచి వికారాబాద్ అంటే మన మన్నెగూడ వరకు ఏదైతే బీజాపూర్ హైవే ఉండనో, మరి అప్పటికి ఎప్పుడో ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రసాద్ కుమార్ గారు మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ అయి ఉండే. మరి ఆ 10 సంవత్సరాలలో మరి ఎంతో మంది యాక్సిడెంట్లు అయ్యి మరి ఎందరో చనిపోయినటువంటి పరిస్థితి ఉండే. మరి ఎప్పుడు కూడా ఆ రోడ్ల గురించి మీరు పట్టించుకోలేదు. ఈ బీజాపూర్ హైవే గురించి మీరు పట్టించుకోలేదు. మరి అదేవిధంగా ఈ ఎల్ఐసి బిల్డింగ్ ముంగలినటువంటి ఈ గుంతల గురించి మీరు చెప్తా ఉన్నారు. మరి ఈ దన్నారం చౌరస్తా నుంచి ఏది ఆటో స్టాండ్ ఉందో, దన్నారం ఆటో స్టాండ్ ఉందో, అక్కడి నుంచి ఈ ఎల్ఐసి బిల్డింగ్ ముంగల్ వరకు సీసీ రోడ్లు శాంక్షన్ చేయించి అక్కడ నుంచి పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఆ గుంతలను పూడ్చడానికి ఒక కొత్త సీసీ రోడ్డు శాంక్షన్ చేయించి ఆర్ఎండ్బి అధికారుల ద్వారా ఆ సీసీ రోడ్ వేయడం జరిగింది. మరి ముఖ్యంగా మేము ఈ మర్రిచెన్నారెడ్డి విగ్రహం వరకు కూడా ఏమని చెప్పినాం, కానీ అక్కడ ఒక సర్కిల్ ఏర్పడతా ఉన్నది. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ వచ్చి ఒక సర్కిల్ ఏర్పడి ఆ సర్కిల్ ఇంతవరకు ఈ రోడ్ల వరకు కూడా వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఆ రోడ్లు అంతవరకు వేయడం జరిగింది. మరి కొత్త రోడ్లు వేసినప్పుడు అది హైట్గా ఉంటాయి, పాత రోడ్లు డౌన్గా ఉంటాయి కాబట్టి ఆ నీళ్ళు వచ్చినప్పుడు ఆ కొత్త రోడ్ల దగ్గర ఆగుతున్నాయి తప్ప అక్కడ గుంతలు లేవు. వాస్తవానికి ఇక్కడ గుంతలేవు, కొత్త గుంతలు తయారైనవి లేవు, లేకుంటే ఎవరు కొట్టింది లేదు, పాత గుంతలు కూడా లేవాడ.
రోడ్లు ఎంతవరకు అయితే పాడై ఉండేనో అంతవరకు సీసీ రోడ్ వేసినాం. ఆ సీసీ రోడ్ వేసిన రోడ్ హైట్ అయ్యింది, పాత రోడ్ డౌన్ అయింది, పాత బీట్ రోడ్ డౌన్ అయింది కాబట్టి నీళ్ళు వచ్చాడు ఆగుతున్నాయి తప్ప అట్లా ఇట్లాంటి గుంతలు లేవాడా. అవసరం వస్తే అది కూడా రిపేర్ చేస్తాం. కానీ మీరేదో మొత్తం వికారాబాద్ను ఉద్ధరించినట్లు, లేకుంటే రాష్ట్రాన్ని మొత్తం ఉద్ధరించినట్టు, వికారాబాద్ జిల్లాను మొత్తం ఉద్ధరించినట్టు మీరు నిన్న మీటింగ్లో మాట్లాడుతారు మాజీ ఎమ్మెల్యే గారు. మీరు ఏ రోడ్లు వేసారు మాకు చూపెట్టండి జరా. మా వికారాబాద్ మున్సిపాలిటీకి అయితే ఒక్క స్పెషల్ ఫండ్ ₹1 తీసుకురాకపోతే మీరు ఏదో మొత్తం మా గవర్నమెంట్ మొత్తం ఉడుచుకొని పోతున్నది. ఇక ఎట్లాగో మాకు ఓట్లు వేయరు ప్రజలని ఒక దురుద్దేశంతో, ఒక విచిత్రమైన ఆలోచనతో అప్పటిదప్పుడు ఏదో 30 కోట్లు శాంక్షన్ తీసుకొచ్చినామని చెప్పి ఒక జీవో లెటర్ తీసుకొని వచ్చారు. తర్వాత ఇంకోటి ఫ్లైఓవర్ తీసుకొచ్చినామని చెప్పి ఒక 90 డబ్బులు కావాలి కదా. దాంట్లో ఆర్థిక శాఖ నుంచి మీరు శాంక్షన్ తీసుకున్నారా? ఎట్లాంటి శాంక్షన్ లేకుండా ఖాళీ జీవో లెటర్లు తీసుకుని వచ్చి బ్రిడ్జ్ పక్కకు తీసుకొచ్చి ఒక 7, 8 ఒక శిలాఫలక రేసి పడేసారు. 12 మా సైడ్ చెప్తున్నాడు 12 శిలాఫలకాలు వేసారట. మరి శిలాఫలకాలు వేసి జీవో తీసుకుని వస్తే పని అయిపోతుంది. మెత్కానంద్ గారు చెప్తా ఉన్నారు మేము 96 కోట్లు తీసుకొని వచ్చినాము, మేము 30 కోట్లు టౌన్ కోసం తీసుకొచ్చినాం టఫ్ ఐటీసీ అని చెప్పి. ఖాళీ జీవోలు మాత్రమే మీరు తీసుకొచ్చారు మెత్కానంద్ గారు. ఆ డబ్బులన్నింటినీ కూడా ఆర్థిక శాఖలో పెట్టి మళ్ళీ దాన్ని శాంక్షన్ చేయించుకొని మళ్ళీ డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళు మా టెండర్లు పెట్టి ఆ టెండర్లన్నీ కూడా చేసి మరి ఇప్పుడు కార్యరూపం దాచడానికి దగ్గరకు తీసుకొచ్చేటువంటి ఘనత మాది, మా ప్రసాద్ కుమార్ గారికి, మా స్పీకర్ గారికి. ఈ టఫ్ ఐటీసీ ఫండ్స్ కూడా 30 కోట్ల రూపాయలు వాళ్ళు కాగితం తీసుకొచ్చారు, వాళ్ళకి జీవో తీసుకొని వచ్చారు. అవి కూడా మున్సిపాలిటీకి ఇవ్వకుండా వాళ్ళకు కమిషన్, పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకున్న ఉద్దేశంతో R&B రోడ్ల మీద పెట్టారు. నేను ఎన్నోసార్లు కొట్లాడి ఆ R&B రోడ్లో ఉన్నటువంటి ఈ ఫండ్స్ మొత్తం క్యాన్సిల్ చేయించేసి R&B రోడ్లు వాళ్ళు ఎప్పుడు కూడా మా మున్సిపల్ ఒక రోడ్డు కూడా ఇయ్యారు, ఒక మోరి కూడా కట్టారు. మరి మా ముఖ్యమైన మా ఫండ్స్ స్పెషల్లీ మా టఫ్ ఐటీసీ మున్సిపల్ ఫండ్స్ తీసుకుని వచ్చి R&B రోడ్ల మీద ఎందుకు పెడతారని చెప్పి నేను ఎన్నోసార్లు కొట్లాడి ఆ టెండర్లను క్యాన్సిల్ చేయించేసి ఆ 30 కోట్లను కాస్త 60 కోట్ల రూపాయలుగా పెంచిపించి జీవోనే కాదు డబ్బులు కూడా తీసుకుని వచ్చి దాన్ని ఇప్పుడు టెండర్ కూడా పెట్టినాం. చాణక్య అంటే ఆయన హైదరాబాద్ వచ్చింది. ఆయన ఆల్రెడీ ఇక్కడ సాకేత్ నగర్లో నివాసం ఏర్పరచుకున్నాడు, కిరాయికి తీసుకున్నాడు. మరి అవి వర్క్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాడు. ఆయన ఈ వర్షాలు పడుతున్నాయని చెప్పి ఆయన ఆగిండు. ఆ విధంగా వికారాబాద్ టౌన్కు 60 కోట్ల రూపాయలు కూడా తీసుకుని వచ్చినాం. ఈ రోడ్ల గురించి కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి కానీ, ఓపెన్ డ్రైన్ల గురించి కూడా కానీ. అదేవిధంగా మళ్ళీ స్పీకర్ గారు వచ్చిన తర్వాత, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత UIDF అని చెప్పి ఒక 18,70,00,000 రూపాయలు కూడా తీసుకొని రావడం జరిగింది. అది కూడా టెండర్ అయింది. అది కూడా 2 ప్యాకేజీలుగా వేసిర్రు. అవి కూడా టెండర్లు అయిపోయినాయి. ఆ 18,70,00,000 రూపాయలు కూడా వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ విధంగా మా స్పీకర్ గారు ఒక బీజాపూర్ హైవే, మా ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారు అందరూ కూడా కలిసి బీజాపూర్ హైవేనే కాకుండా మరి మున్సిపాలిటీకి 60 కోట్ల రూపాయలు ఒకటి, 18,70,00,000 రూపాయలు ఒకటి, ఈ విధంగా పెద్ద ఎత్తున మనం తీసుకొస్తున్నటువంటి సందర్భం మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను నేను. అదేవిధంగా కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు మేము అసలు అప్లై చేయలేదు, ఆ ముందే 70,000 కోట్లు ఉండే అని చెప్పి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 65,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. పత్రికా మిత్రులందరికీ కూడా తెలుసు, చదువుకున్న ప్రజలకు కూడా తెలుసు ఈ విషయం. మేము కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఈ విషయం. అదే కేసీఆర్ గారు కూడా చెప్పారు 65,000 కోట్ల మిగులు బడ్జెట్తో మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాం. మన తెలంగాణ రాష్ట్రం అంటే ధనిక దేశం, ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి ఏం కావాలంటే అది ఇస్తా, మొత్తం ధరదత్తం చేస్తా అని చెప్పి ఆయనే ఎన్నోసార్లు అసెంబ్లీలో చెప్పిండు. మరి 65,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణను ఈరోజు 8,12,000 కోట్ల రూపాయలు ఆయన కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. కేవలం 2,80,000 కోట్లు మాత్రం మేము అప్పు చేసినాం. అప్పటికే 2014లోనే ఆల్రెడీ 70,000 కోట్ల రూపాయలు 80,000 కోట్ల రూపాయలు అప్పు ఉండే, 70,000 కోట్ల అప్పులు ఉండే. అప్పుడే మేము చేసింది కేవలం 2,80,000 కోట్ల రూపాయలు మేము అప్పు చేసినాం, మేము ఘనత సాధించినాం అని చెప్పి. వాళ్ళు చేసింది 2,80,000 కోట్లు కాదు, వాళ్ళు అప్పు చేసింది 8,12,000 కోట్ల రూపాయలు. అసెంబ్లీ సాక్షిగా మా ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఆధారాలతో సహా వాళ్ళకు ఎక్కడెక్కడ ఏ అప్పులు ఉన్నాయని కూడా మొత్తం క్లియర్గా వారు చదవడం జరిగింది. మరి ఒకవేళ 8,12,000 కోట్ల రూపాయల అప్పు మీరు చేయకపోతే మరి ఆ రోజు ఏం చేశారు మీరు అసెంబ్లీలో? ఇది తప్పు అని చెప్పేది ఉండే, లేకపోతే మీ ఇండ్లు ఆస్తులు భూములు మీకు కట్టేసేది ఉండే. మరి అప్పులు సంపాదించుకొని మొత్తం మీరు పోయినరు, ఫామ్ హౌజులు కట్టుకొని మీరు ఫామ్ హౌజులు అంటున్నారు. ఎప్పుడు కూడా ప్రజల గురించి పట్టించుకున్న పాపాన అవుతలేరు. మీ నాయననేమో ప్రతిపక్ష నాయకుడు ఉండి ఎప్పుడు కూడా మీ కేసీఆర్ గారు మీ నాయన గారు ఎప్పుడు కూడా అసెంబ్లీకి రారు, ప్రజల గురించి పట్టించుకోరు, కనీసం మరి గవర్నమెంట్కు సలహాలు సూచనలు ఇవ్వరు. మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు వారు ఇన్వైట్ చేసారు. మీరు పెద్దలు, మీకు అంత అనుభవం ఉన్నది,
మీరు మంచి తెలివిమంతులు, మీరు రావాలి, అసెంబ్లీ వచ్చి మాట్లాడాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి, మాకు సూచన సలహాలు ఇవ్వాలంటే ఎప్పుడు కూడా మీ ముఖానికి మీరు వచ్చిన పాపాన అవుతలేరు. ఒకే ఒక్కసారి ఏదో ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేస్తారని చెప్పి సంతకం పోయినటువంటి పరిస్థితి మీది, మీ బీఆర్ఎస్ పార్టీది, మీ నాయన కేసీఆర్ గారిది. కేటీఆర్ గారు అయితే మొత్తం అవాకులు చివాకులు ఆయనకే మాటలు వస్తాయి, ఆయన్నే హుషారు అన్నట్టుగా ఆయన నోరు తెరిస్తే అబద్ధాలు. ఏమని అంటేనేమో ఆ స్పీకర్ గారు స్పీకర్ పదవిలో ఉండి మాకు రోడ్లు సరిగా రావట్లేదు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు పిల్లలు కూడా ఇవ్వలేరు అని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఇప్పించినాం అంటే మరి ఇప్పుడు చూడండి, పెద్ద ఎత్తున రోడ్లు డెవలప్మెంట్ చేస్తున్నాం. బీజాపూర్ హైవే డెవలప్మెంట్ చేస్తున్నారు ఎవరు? 10 సంవత్సరాలు ఏం చేసారు మనం? మీరు ఎంతోమంది మొత్తం యాక్సిడెంట్లో చనిపోతుంటే ఏం చేసారు? ఒకసారి కూడా పట్టించుకోలేదు. పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొని వచ్చి వికారాబాద్ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయడమే కాకుండా మరి సంక్షేమ పథకాలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఇస్తూ ఉన్నాం. మేము 6 గ్యారెంటీల గురించి చెప్తా ఉన్నారు వాళ్ళు. 6 గ్యారెంటీల్లో ఇంచుమించుగా మేము 4 గ్యారెంటీలు ఇచ్చేస్తున్నాం, నడుస్తూనే ఉన్నాయి. ఇంకా 1-2 ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, తప్పకుండా ఇస్తామని కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, మా స్పీకర్ గారు కూడా చెప్తా ఉన్నారు. మరి మీరైతే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఎన్నో వాగ్దానాలు చేశారు. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పారు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పారు, మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పినారు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పినారు. మీ ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసారు. మరి ఆ వాగ్దానాలు ఏమైపోయినాయి అంటే మీకు అడిగేటోడు ఎవరు లేడా? మీరు నోటుకొచ్చిన వాగ్దానాలు చేసిర్రు, మీ ఇష్టానుసారంగా మీ ఇచ్చిర్రు అనే ఉద్దేశంతోనే మరి ప్రజలందరూ కూడా మిమ్మల్ని కీకరించుకొని మీ ముఖాల మీద ఉమ్మేసి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేసి ఇక్కడ స్పీకర్ గారిని గెలిపించారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేశారు. మీకు ఏమున్నదని చెప్పి ఈరోజు వచ్చి అవాకు చవాకులు మాట్లాడుతున్నారు. ప్రజలు ఎక్కడ కూడా మీ పక్షాన లేరు, ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారు. మొన్న గెలిచిపోయింది, మున్సిపల్ ఎలక్షన్స్ పెడితే పెద్ద ఎత్తున మున్సిపల్ కౌన్సిలర్స్ గెలిచారు, మున్సిపల్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయినరు. మరి ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి 6 గ్యారెంటీల్లో కూడా మేము ఎన్నో ఇచ్చుకుంటూ పోయినాం, ఇంకా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది. మరి మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీని 5 lakhs రూపీస్ నుంచి 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచినాం. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం ఈరోజు, చాలా చక్కటి కార్యక్రమం. మరి ఎంతోమంది బీద ప్రజలు ఈరోజు ఇల్లు లేని బీద ప్రజలందరూ కూడా మమ్మల్ని వచ్చి అడుగుతూ ఉన్నారు, అన్న మాకు ఇల్లు పెట్టండి అని చెప్పి. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఒక 5 లక్షల రూపాయలు ఒక బీద కుటుంబానికి ఇచ్చిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు, చరిత్రలో ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా లేదు. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి వారు కూడా చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రౌడీలు గుండాలు, మరి ఇది కరెక్ట్ కాదు, వాళ్ళ పద్ధతి మార్చుకోవాలని చెప్పి. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ గుండాయిజం చేసినారో, ఎక్కడ రౌడీయిజం చేసినారో మరి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు నిరూపించాలి. మీరే అంత డబ్బులున్న వ్యక్తి అయిన మీరే కోట్పల్లి దగ్గర ఒకటి ప్రాజెక్ట్ పెట్టి అక్కడ ఉన్నటువంటి ఓడలు నడిపించుకుంటూ మీరే మొత్తం డబ్బులు సంపాదించుకొని పోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వికారాబాద్ ప్రజల డబ్బులు కూడా మీరే దోచుకొని పోతున్నారు. చిన్న బోటింగ్ కూడా మీరు పెట్టుకుంటారా? ఒక చిన్న కార్యకర్తకి ఎవరైనా చేయాలి, వాడు భక్తుడు కదా. ఆ విధంగా మీరేదో ఫండ్స్ మా సెంట్రల్ ఫండ్స్ అని చెప్పి తీసుకొని వచ్చి సెంట్రల్ ఫండ్స్ మా ప్రోటోకాల్ ఆడేయాలి ఈడేయాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి ప్రోటోకాల్కి ఒక ఆఫీసర్ ఉంటాడు, ఒక సిస్టమ్ ఉంటుంది. మీరు కంప్లీట్ చేయండి. ప్రజల్లో వచ్చి స్పీకర్ గారిని నిలదీయాల్సిన అవసరమే ఉన్నది. వడ్ల ఆనంద్ గారు మరి ఆయన మాట్లాడేందుకు నిన్నొచ్చి మళ్ళీ ఈయన మాట్లాడుతున్నాడు ఈరోజు కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి మంచి పేరు ఉన్నది, ఆయన పెద్ద మనిషి. ఈ చిన్న విషయాలను పట్టించుకుంటే ఇట్లా స్పీకర్ గారు ఆల్రెడీ ఎంపీ గారితో మాట్లాడేమని కూడా చెప్పడం జరిగింది. నాకు రాత్రి చెప్పిండు స్పీకర్ గారు, నేను ఆల్రెడీ ఎంపీ గారితో కూడా మాట్లాడిన సుధాకర్ రెడ్డి, అదేం గొడవలేదు పంచలేదు, అంత సత్తుమనిందని చెప్పిండు. మరి ఆయన ఏమో చిన్న పిల్లగాళ్ళకి వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా దొంగలు లేకుంటే రౌడీలు గుండాయిజం చేస్తున్నారని చెప్పి. కరెక్ట్ కాదు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, మీ స్థాయికి తగ్గ పని కాదు ఇది. మీరేమైనా ఉంటే మీరు సెంట్రల్లో గవర్నమెంట్లో ఉన్నారు, మీరు ఎంపీగా ఉన్నారు, ప్రోటోకాల్ ఆఫీస్కి కంప్లీట్ చేయండి. ఆ పేరు ఎక్కడ వేయించుకోవాలో వేయించుకోండి యాజ్ పర్ రూల్ ప్రకారంగా. అంతేగాని అనవసరంగా మీరు నోరు వారేసుకుంటే ఎవరు కూడా ఇక్కడ ఊరుకునేది లేదు, ఎవరు చేత గాజులు వేసుకొని కూర్చునేది లేదని చెప్పి మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఫండ్స్ విషయానికి వస్తే కూడా మరి మా ఫండ్ అని చెప్పి మరి ఈయన వడ్లనందు కానీ లేకుంటే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఎక్కడ ఫండ్స్ ఇస్తున్నారు మీరు?
దేశంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, మీరు ఎంపీగా ఉన్నారు. స్థానికులందరూ కూడా మిమ్మల్ని ఏదో నమ్మి మీకు ఓట్లేసి మిమ్మల్ని ఎంపీ గెలిపించారు. మీరు పెద్ద ఎత్తున సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకుని వచ్చి మన ప్రాంతాన్ని మొత్తం డెవలప్మెంట్ చేయాల్సింది పోయి ఎక్కడ కూడా ఎప్పుడు ప్రజలను పట్టించుకున్న పాపన అవుతలేరు. ఎప్పుడో నూటికోసారి, ఎప్పుడో 3 నెలలకోసారి 4 నెలలకోసారి వస్తే ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టిపోతావు. నువ్వు ఏం డెవలప్మెంట్ చేస్తున్నావు నీ ఎంపీ ఫండ్స్తోని? మేము మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి ₹1 మేము అందరం కూడా ట్యాక్సులు జమ చేసి సెంట్రల్కు కడితే వాళ్ళు మాకు వాళ్ళు ఇస్తున్న మాకు ఎంత, మాకు చారణ కూడా ఇస్తలేరు. మాకు 15 పైసలు 20 పైసలు వాళ్ళు మాకు రిటర్న్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదే యూపీ ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే వాళ్ళు ₹1 ట్యాక్సులు కడితే వాళ్ళకు ₹3 ఇస్తున్నారు. వాళ్ళకి మీకు కావాలంటే మీ అందరూ కూడా నేను వీడియోలు కూడా షేర్ చేస్తాను. నా దగ్గర వీడియోలు ఉన్నాయి, మంచి మంచి భక్తులు చెప్తున్నటువంటి వీడియోలు అవి, ఆధారాలతో సహా చెప్తున్నటువంటి వీడియోలు అవి. ₹1 మేము తెలంగాణ మా ప్రజలందరూ కూడా మీకు ట్యాక్స్ కడితే మాకు 15 పైసలు 20 పైసలు ఇస్తుంటే అదే యూపీ వాళ్ళు ₹1 కడితే వాళ్ళకి ₹3 ఇస్తున్న పరిస్థితి ఉన్నది. ఉత్తర భారతదేశాన్ని మొత్తం పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసుకుంటున్నాం, ఎందుకంటే అక్కడ వాళ్ళు మీకు ఓట్లు వేస్తున్నారని చెప్పి. ఇది కరెక్ట్ కాదు. ఎంపీ గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎంపీగా ఉన్నారు కాబట్టి మరి పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొని రండి, మన ప్రాంత డెవలప్మెంట్ కోసం పాటుపడండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా స్పీకర్ గారి గురించి ధృతరాష్ట్రుడు అంటున్నావు. ఎవరైనా ధృతరాష్ట్రుడు? తెలుగుని మాట్లాడుతున్నారా? మీకు బుద్ధుడిని మాట్లాడుతున్నారా? బుద్ధి లేక మాట్లాడుతున్నారా? ఒక గౌరవప్రదమైన పోస్టులో కూర్చున్నటువంటి స్పీకర్గా ఉన్నటువంటి ఒక పెద్దలు గౌరవనీయులు ప్రసాద్ కుమార్ గారి గురించి ఆ విధంగా మాట్లాడవచ్చా? ఎవరైతే ధృతరాష్ట్రుడు అని మాట్లాడుతున్నారో అతనే ధృతరాష్ట్రుడు. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ధృతరాష్ట్రులే. ఎవరు ధృతరాష్ట్రులు అనేది ప్రజలు గమనించాలి. మొత్తం ఊడ్చుకొని పోయి సంపాదించుకొని పెద్ద పెద్ద స్కాములు చేసి పెద్ద పెద్ద ఫాములు కట్టుకొని బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉన్నది ఈరోజు. మరి ధృతరాష్ట్రుడు ఎవరు? ధృతరాష్ట్రుడు అంటే దుర్మార్గుడు. ధృతరాష్ట్రుడు అంటే ప్రజల గురించి పట్టించుకోనోడు. ధృతరాష్ట్రుడు అంటే ప్రజలతో ఓటు వేయించుకొని గెలిచి ప్రెస్ మీట్కి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. నిన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు, ఎస్ఆర్ఐ మీటింగ్ ఇక్కడ. అప్పుడు కేటీఆర్ గారు వచ్చి మరి మా స్పీకర్ గారిని ఎమ్మెల్యే గారిని చాలా మాటలు అనేసిపోయినరు. అయితే కొన్ని విషయాలు నేను చర్చిద్దామని ఈరోజు మాట్లాడుతున్నాను. ఒకటి ఏంటంటే, ఎప్పుడు చూసినా జడ్జిమెంట్ని పట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. 54 పేజీల జడ్జిమెంట్ మీ ముందు పెట్టినాక మీకు అంత డౌట్లు ఉంటే స్పీకర్ గారిని అడగమని కూడా ఆయన చెప్పిండ్రు. మీరు అయినా అడుగుతలేరు. అది రాజకీయం చేయనికే మళ్ళీ తీస్తుండ్రా, లేకపోతే ప్రజలతోని ఆడుకోనికే అంటుండ్రా? నాకైతే అర్థమవుతలేదు. మళ్ళా ఇంకో విషయం వచ్చేసరికి, ఒక్క అభివృద్ధి అన్నా ఇప్పటి వరకు పోయిన ఎమ్మెల్యే కానీ నీ ప్రభుత్వం ఉన్నప్పుడన్నా కానీ అయ్యిందా? ఒక్క రోడ్ పడ్డదా? ఒక్క పేద కుటుంబంకి ఒక ఇల్లు వచ్చిందా? మీ టీఆర్ఎస్ పార్టీ రూల్ చేసినప్పుడు ఏదన్నా అభివృద్ధి మా వికారాబాద్లో జరిగిందా? మాకు చూపియండి, వచ్చి చూపియండి, మేము చూస్తాం. ఎందుకంటే మీరు చేసిన నష్టానికి మేము 2 ఏళ్ళ నుంచి మా దగ్గర ఉన్నంతలా అప్పులు కట్టుకుంటా కానీ, లేకపోతే ఇక్కడ అందరికీ ఇచ్చిన గ్యారంటీలు చేసుకుంటూ ఉంటున్నాం. మెల్లమెల్లగా అన్ని పనులు చేసుకుంటూ తిరుగుతుంటే మీరు వచ్చి మళ్ళీ ఇక్కడ చెడగొడతా అంటే ఏమర్థం? నాకు అర్థమవుతలే. అంత పెద్ద స్పీకర్ గారిని మీరు అన్ని మాటలు అనిపోయినరు. మళ్ళీ ఒక సింపుల్ విషయం నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీ పార్టీ మీద ఆయన విమర్శలు చేస్తుండంటే ఆయన ఫస్ట్ ఒక ఎమ్మెల్యే, ఈ కాన్స్టిట్యుయెన్సీకి ఎమ్మెల్యే. మీరు అంతా చదువుకున్నారు కేటీఆర్ గారు, మీకు ఇది కూడా తెలియదా? అది ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఆయన ఏమన్నా మాట్లాడవచ్చు ఆయన కాన్స్టిట్యుయెన్సీలో, ఆయన పబ్లిక్తోని. అదే స్పీకర్ ఉంటే పొలిటికల్గా న్యూట్రల్ ఉండాలి, అది హౌస్లో. అది ఎప్పుడైతే మీ చర్చలు అసెంబ్లీలో జరుగుతున్నప్పుడు ఆయన అట్లా ఉండాలి. కానీ కాన్స్టిట్యుయెన్సీకి వచ్చే వరకు ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక లెజిస్లేటర్, ఆయన ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్. అట్లాంటి మనిషి ఆయన పబ్లిక్తోని ఏమన్నా మాట్లాడుకుంటారు. అది మీ గురించి నిజాలు చెప్పంగానే మీకు భయం అవుతుందా? ఒక్క నిజం ఆయన మాట్లాడంగానే మీరు వచ్చి ఒక స్పీకర్ గుండి ఇట్లా మాట్లాడతారా, లేకపోతే ఇట్లా అంటారా అట్లా అంటారా అని అంటున్నారు. మళ్ళీ మీరు ఆపోజిషన్ పార్టీలో ఉండి స్పీకర్కి ఏం రెస్పెక్ట్ ఇస్తున్నట్టు? ఒక ధృతరాష్ట్రుని తీసి రెస్పెక్ట్ ఇస్తున్నట్ట?
అసలు మీ పార్టీ కానీ మీరు కానీ మీ నైనా కానీ హరీష్ రావు గారు కానీ అంత అబద్ధాలు కుట్రలు కుళ్ళు కుతంత్రాలు. మీరు నేను ఈ 2 years నుంచి 2.5 years నుంచి చేసిన అభివృద్ధులు ముందు 10 ఏళ్ళు కాలేవు, ఉన్న పాత ఎమ్మెల్యే గారు చేయలేదు, అవ్వలేవు. ఎందుకంటే ఎక్కడ చూసినా గుంతలే ఉండే. ఎలక్షన్ టైంలో నేను తిరిగినాం, మా కార్యకర్తలు తిరిగిండ్రు, ఉన్న ప్రజలు కూడా చూసిండ్రు. 5 ఏళ్ళు ఒక్క పని కాలే, ఒక్క ఇల్లు కూడా రాలేదు. ఇప్పుడు 1000కి మించి ఇంద్రం ఇల్లులు నడుస్తున్నాయి. ఒక పేద కుటుంబం తిని పండుకోగలుగుతుంది సొంత ఇంట్లో. అది కాంగ్రెస్ పార్టీ అంటే. మీరు ఎన్ని అప్పులు చేసిపోయినా కాంగ్రెస్ పార్టీ చేసుకుంటుంది. అట్లనే మున్సిపాలిటీ వరకు వచ్చే వరకు మున్సిపాలిటీలో ఒక్క రోడ్డు చక్కగా లేదు, ఒక్క లైట్ చక్కగా లేదు, అసలు ఏమీ లేదు. మేము అంత స్క్రాచ్ నుంచి చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మా ఎస్టీపీ కూడా పోయిన ప్రభుత్వంలో ఖరాబ్ అయింది. ఆ ఎస్టీపీ కూడా ఏపీ అని గతి లేకుండే దానికి. ఇప్పుడు టెండర్ అయిపోయింది, ఇప్పుడు ఆ పని కూడా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ టీయూఎఫ్ఐడిసి అనేది కూడా పనులు మీరు జియో తెచ్చిండ్రో ఏది తెచ్చిండ్రో కానీ అదంతా ప్రాసెస్ అయ్యి టెండర్ అయ్యి అదంతా మా ప్రభుత్వంలో అయింది, మేము చేయించిన పనులు. ఆ పనులు కూడా వర్షాకాలం కాగానే మొదలవుతుంది. దయచేసి మళ్ళీ ఇంకొకసారి ఒక రెస్పెక్టబుల్ పర్సన్ని రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చాలా ఎడ్యుకేటెడ్ మనుషులు, మీకు చాలా రాజకీయంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు చెప్పే అంత పెద్దదాన్ని నేనైతే కాదు. కానీ మీరు రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడలేదు అండ్ మీరు సారీ చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పత్రికా సమావేశానికి చేసిన మున్సిపల్ ప్రథమ పౌరురాలు అన్నయ్య గారు, మరి పెద్దలు సత్యం శెట్టి గారు, రామచంద్ర రెడ్డి గారు, పార్టీ టౌన్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి గారు, మరి అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ ప్రెసిడెంట్స్, మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, మరి ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, పత్రికా సోదరులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ముఖ్యంగా పత్రికా సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, నిన్ననే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇక్కడ సర్ మీద మరి కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకోవడం, ఆ మీటింగ్లో మరి సబితారెడ్డి గారు కానీ, లోకల్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ కానీ, మరి చాలామంది ప్రముఖులందరూ పాల్గొన్న ప్రతి ఒక్కరు దాంట్లో ముఖ్యంగా కేటీఆర్ గారు మరి ఇక్కడ దాదాపుగా మాట్లాడిన మాటల్లో స్పీకర్ మీద ప్రతి మాట స్పీకర్ మీద, మరి ప్రభుత్వం మీద, మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద విమర్శించడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు మరి ఏమి అమలు కాలేవు, 420 హామీలు అని అమలు కాలేవు అని చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా నేను పత్రికా సోదరులకు కోరేది ఏంటంటే, 6 గ్యారెంటీలు ఏం నడుస్తున్నాయి అనేది మీకు అందరికీ తెలుసు. ఆయన ఏది నోరు తెరిస్తే కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేరు, అన్నీ ఏదో మేము చేసినాం అని చెప్పడం, మరి ఇక్కడ ఉన్న స్పీకర్ గారిని ధృతరాష్ట్రుడుగా వర్ణించడం, ఆయనకు దుర్యోధనుడు ఏదో ఎంటుండి నడిపిస్తున్నాడు, ఈయనకు కళ్ళు లేకుండా పాలన చేస్తున్నాడు అనే ఉద్దేశంలో ఆయన వర్ణించడం. ఈరోజు స్పీకర్ గారు ధృతరాష్ట్రుడు అయితే గతంలో 10 ఏళ్ళు మీరు పరిపాలన చేసినారు. మరి మీ పరిపాలనలో తెలుగుదేశం సభ్యులను, సిపిఐ కమ్యూనిస్టు సభ్యులను, మరి కాంగ్రెస్ సభ్యులను అందరినీ పార్టీలో చేర్చుకున్నారు. మీకు కూడా మెజారిటీ ఉండే ఆ రోజు. మరి ఆ రోజు మీకు కళ్ళు ఉన్నాయా? మరి ఆ రోజు ధృతరాష్ట్రుడు అనే వర్డ్ మీకు తెలియదా? ఇది చేసింది ఎవరు? దీన్ని గాడిలో పెట్టింది ఎవరు? మీరు అమలు చేసిండ్రు. మరి ఈరోజు మీకు బుద్ధి చెప్పిర్రు జనాలు. కాంగ్రెస్ పార్టీని అందరూ బ్రహ్మరథం ఎందుకు పట్టిర్రు? వీళ్ళు 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని మొత్తం కుటుంబ పాలన ప్రతి ఒక్కరు నాశనం చేస్తున్నారనే ఉద్దేశంతో మిమ్మల్ని పక్కకు తోలిచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం బట్టి ప్రజలు ముందుకు తీసుకొచ్చారు. మరి 6 గ్యారెంటీలు ఇచ్చినాం. పక్క 6 గ్యారెంటీల్లో ప్రతి ఒకటిగా అమలు చేస్తున్నాం. వచ్చిన 48 గంటల లోపలనే ఫస్ట్ మహిళలకు ఇచ్చిన గ్యారెంటీలో బస్సు ఫ్రీ ఇవ్వడం జరిగింది. మరి అది కాదా?
ఈరోజు మహిళలు ఎంతో సంతోషంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికైనా తిరుగుతున్నారు. అది గ్యారెంటీ కాదా? మరి అటువంటి హామీలు ఇందిరమ్మ ఇల్లు అన్నాం, ఈరోజు ఇందిరమ్మ ఇల్లు అనేది మా గ్యారెంటీలో లేదా? ఆ రోజు మీరు డబల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు. మరి స్పీచ్లలో ఎక్కడ పోయినా తెలంగాణ రాష్ట్రంలో మీ అయ్యా చెప్పింది ఏంది? అల్లుడు వస్తే ఇంట్లో పండుకునికే జాగుండది, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిర్రు చేప పరుచుకుంటే కాలు తాకుతుంది అని చెప్పినాం. మళ్ళీ నేను డబల్ బెడ్రూమ్ ప్రతి ఊరిలో కట్టిస్తాను. మరి ఎక్కడ? వికారాబాద్ జిల్లాలో ఎక్కడ కట్టించినా చూపించి నాకు డబల్ బెడ్రూమ్ ఒకటైనా, ఏ గ్రామంలో ఎక్కడైనా మాట్లాడుతున్నారు మీరు రోజు నోటికి వచ్చినట్లు మీకు ఇష్టం వచ్చినట్లు. ఈరోజు మేము తప్పకుండా ఆ రోజు మాట ప్రకారం మేము చేస్తున్నాం. ఏ రోజైనా మేము 10 ఏళ్లలో ఒక్క పేదోనికి ఒక్క రేషన్ కార్డు ఇచ్చినావా? ఒక్క రేషన్ కార్డు. పిల్లలు పుడితే వాళ్ళకు కనీసం చేర్చుకోనికి అవకాశం లేదు. పెళ్లి చేసుకుని వస్తే కోడళ్ళకు చేర్చుకునే అవకాశం లేదు. మరి ఆ రోజు నీకు తెలియలేదా? మరి మీరేం చేస్తున్నారు? ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు హామీలు ఇచ్చిర్రు, మరి చేయలేరు అని మళ్ళీ ఇవన్నీ హామీలు మీరు ఇవ్వలేదా? రుణమాఫీ మరి ఆ రోజు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నావు. మరి ఎన్నిసార్లు చేసినావు ₹1,00,000? 20 చారాన్ని వేసుకుంటూ వేసిన రుణమాఫీ ఎవరికి సరిపోలే. మేము ఈరోజు గ్యారంటీ చెప్పినాం, రుణమాఫీ చేస్తామన్నాం. 2 లక్షల లోపల ఉన్న ప్రతి రైతుకు 21,000 కోట్ల రూపాయలు మేము ఈరోజు రుణమాఫీ చేసినాం. గర్వంగా చెప్పుకుంటాం ఈరోజు. సరే, కొంతమందికి కాకపోవచ్చు, తప్పు కాదు. కానీ ఈరోజు పరిస్థితి నేను అప్పే చేయలేము, మా అప్ప చాలా తక్కువ 2 లక్షల కోట్ల తక్కువ చేసిండు, మేము అంతా అప్పు చేయలే. కానీ స్పీకర్ గారు చూడ చెప్తున్నారు కాదు, స్పీకర్ గారు చెప్పేది కాదు, ఛాలెంజ్ చేయి. ఆ రోజు నీకు ముఖ్యమంత్రి గారు హౌస్లో రండి మాట్లాడదామన్నారు. ఎందుకు దింకపోయారు? మరి ఎందుకు రాలేరు? ఎంతున్నది అప్పు విచ్చలవిడిగా మొత్తం ఏ దాని మీద ప్రతి సంవత్సరం మీద మీరు అప్పులు చేశారు. ఏ దానికి అనేది తప్పకుండా ప్రతి ఒక్కటి వివరంగా ఇవ్వడం చెప్పడం కూడా జరిగింది. దాదాపుగా 7 లక్షల చిల్లర 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది కాదా? ఎందుకు చేయలేరు? మరి జూటమాట చెప్తున్నారు, మేము గింతే చేసినాం గంత చేసినాము, శుద్ధమ్మ కథలు చెప్పుడు ఎందుకయ్యా? మీరు చెప్తే కరెక్టు, మళ్ళీ చెప్తే మీరు చేసిన పరిపాలన కరెక్టు, వేరేవాళ్ళు పరిపాలన చేస్తే మీరు ఓర్వరు. ఇదేనా మీ పద్ధతి? ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. మరి రోడ్లు, వాస్తవంగా R&B రోడ్ల గురించి మాట్లాడదాం. మీకు అందరికీ తెలుసు, వికారాబాద్ జిల్లాలో హైదరాబాద్ నుంచి మేము వికారాబాద్ కానీ తాండూరు కానీ పోవడానికి రోడ్లు గతి లేవు. ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. మరి ఏం చేశారు మీరు? ఎప్పుడో 2010-11 కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రోడ్ శాంక్షన్ అయింది మనకు, బీజాపూర్ హైవే రోడ్. అక్కడి నుంచి తీసుకొచ్చి మన్నెగూడ వరకు చేసేసి మన్నెగూడ నుంచి హైదరాబాద్ వరకు ఎందుకు రోడ్ చేయలే? మరి స్వయాన సబితమ్మ కూడా ఇదే ప్రాంతవాసి, మా తాండూరు వాసి, ఆమెకు తెలియదా? మరి మేము చాలా చేసినామని చెప్పి ఆమె కూడా మాట్లాడుతుంది. మరి వాస్తవం ఏమిటమ్మా? మీకు తెలుసు కదా. మరి రోడ్ ఎందుకు కాలేదు? మరి ఇన్ని రోజులు మీరు రోడ్ ఎందుకు 10 ఏళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? మీరు కూడా పోయిన ప్రభుత్వంలో మంత్రిగా చేసారు. మరి ఎక్కడ ఎందుకు అభివృద్ధి కాలే? ఎందుకు చేయలేదు? ఆ రోడ్ను గౌరవ ముఖ్యమంత్రి మేము రాందాడే దాన్ని వెనకబడి ఎవరైతే దాంట్లో ట్రిబ్యునల్లో కేసేసారో గ్రీన్ ఫిల్లార్లు వాళ్ళతోటి మాట్లాడి మరి గౌరవ పరిగి శాసనసభ్యులను ఈ పని ఏం చేస్తామో నీ తొందరగా చేయాలని ముఖ్యమంత్రి గారు బాధ్యత అప్పచెప్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేసి ఈరోజు చక్కగా రోడ్ నడుస్తున్నది. ఇంకో 6 నెలల సంవత్సరంలో ఆ రోడ్ను మేము తప్పకుండా ప్రజలకు అంకితం చేస్తాం. ఇటువంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. ఇదే తాండూరు, వికారాబాద్ నుంచి తాండూరు వరకే రోడ్డు పరిస్థితి ఏంటి? ఘోరంగా ఉండే. మరి మీరు మంత్రి గారు వాళ్ళ తల్లి గారింటికి వస్తే గుంతలు, మోకాలలో గుంతలు, వాసుపల్లికి వనికే, మళ్ళీ ఆమెకు తెలియదా? మళ్ళీ ఈరోజు మేము రోడ్ ఎట్లా చేసినాం చూడు. ఈరోజు వికారాబాద్ జిల్లాలో హ్యామ్లో 520 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. 500 కోట్ల రూపాయల్లో దాదాపుగా వికారాబాద్ జిల్లా ప్రతి R&B రోడ్డు ఎక్కడ కూడా మిగలకుండా ఉంటుంది. తప్పకుండా ఈ 2 సంవత్సరాల లోపల నెక్స్ట్ ఎలక్షన్కి మేము పోయే ముందు అన్ని రోడ్లు కంప్లీట్ చేస్తాం, అభివృద్ధి చేస్తాం, ప్రజల్లో పోతాం, చెప్పుకుంటాం. ఇవే కాదు, పంచాయతీరాజ్ రోడ్లు కూడా ప్రతి గ్రామానికి లింక్ రోడ్డు. ఒక్క రోడ్ అన్న మీరు చేసింది ఉందా? ఎలక్షన్కు 3 నెలల ముందు ప్రొసీడింగ్లు తీసుకొచ్చి మా సుధాకర్ రెడ్డి చెప్పినట్లు వీటిని జీవోలు తెచ్చినంత మాత్రాన పని అయిపోతుందా? ఫైనాన్స్ క్లియరెన్స్ ఒక్క జీవో కన్నా మీరు తెచ్చినరా? ఏడన్నా జిల్లాలో తాండూరు కానీ వికారాబాద్ కానీ పరిగి కానీ కొడంగల్ కానీ ఒక్కటంటే ఒకటి ఎలక్షన్ గల అన్ని ప్రొసీడింగ్లు కుప్పలు తీసుకొచ్చి బొందలగడ్డలకు వేసినట్ల ఫౌండేషన్ వేసిపోయారు మీరు. మరి ఏడా ఒక్కటి చూపించండి నాకు. ఫైనాన్స్ క్లియర్స్
మేము తెచ్చినామని మేము తెచ్చిన వీటిని మేము పనిచేస్తున్నాం, కాంగ్రెస్ వాళ్ళు పనిచేస్తున్నాం అని మేమే శాంక్షన్ చేసినాం. అరే నాయన నీవు తెచ్చింది జియో కాపీ, ఫైనాన్స్ క్లియర్ తీసుకొస్తేనే డబ్బు వస్తుంది. దానికి ఎవరికైనా మాట్లాడి అడిగి తెలుసుకోండి. ఇవే కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టు మీద కూడా కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడిండు? కోట్పల్లి ప్రాజెక్టు ఉంది ఇలా పెద్దది, దానికి ఏదో ఘనకార్యం ₹1 అని ఇచ్చిండు 10 ఏళ్ళ ₹1 ఇచ్చిండేం చూపిండి నాకు పద్దు. కోట్పల్లి ప్రాజెక్టుకు ఈరోజు స్పీకర్ గారు తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇద్దరు కలిసి దాదాపుగా ₹98 కోట్ల తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధి జరుగుతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది. పని చేసి చూపిస్తాం మేము, కానీ మాటలు కాదు బిడ్డ. మాట్లాడేటప్పుడు నోరు అదుపు చేసుకొని మాట్లాడాలి. ఏం మాట్లాడినా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటే పద్ధతి కాదు. కేటీఆర్ గారికి చెప్తున్నాం, మాట్లాడు రా, దమ్ముంటే కూర్చుందాం. నీ 10 ఏళ్ల చరిత్ర చూస్తాం, మా 2.5 ఏళ్ల చరిత్ర చూస్తాం. మేము ఈరోజు సన్నబియ్యం ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి. పేదవాళ్ళు ఎంతో సంతోషంగా ప్రతి ఇంట్లో ఈరోజు మనం ఉన్నవాళ్ళం కాదు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కానీ వాళ్ళ ఇంట్లో సన్నబియ్యం తింటే సరిపోదు అనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి ప్రతి రేషన్ కార్డుకు సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచనతోటి సన్నబియ్యం ఇచ్చింది. ఈరోజు చదువు కేజీ టు పీజీ వరకు చదువు అన్నావు. నువ్వు ఏం చేసినావు? కేజీ టు పీజీ చదువు ఎక్కడ పోయింది నీ చదువు? మరి ఏం మళ్ళేసినావు? మరి మీరు చేసిన హామీలు ఎన్ని హామీలు ఉన్నాయి మీరు ఇచ్చినాయి? ఆ రోజు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నావు, చేసినావు ముఖ్యమంత్రి? ఎందుకు చేయలే మరి? అది హామీ కాదా? మరి అది తొక్క. నువ్వు మాట్లాడేది పెద్ద మాట్లాడతావు. మరి 3 ఎకరాల దళితులకు భూమి ఇస్తాను, మరి 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలే? కేజీ టు పీజీ చదువు చెప్తాను పిల్లలకు, మరి ఎందుకు చెప్పలే? ఇవన్నీ హామీలు కావా మీవి? అంటే మీరు చెప్పిన స్వచ్ఛమైన మాటలు, మేము ఇచ్చిన హామీలు కావు. మేము తప్పిపోతున్నాం, మీరు తప్పిపోలేరా? మీరు ఏం చేస్తున్నారా? మాట్లాడేటప్పుడు 1 ఏళ్ళు ముంగలను చూపిస్తే 4 ఏళ్ళు మనకు చూపిస్తున్నాయి. మనమేం తప్పు చేసినామనేది. ఈరోజు అధికారం పోయిందని పిచ్చెక్కింది కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ. కుక్కలు లేక వరుతున్నారు వీధులలో, అడ్డం వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు సీఎం గారి మీద. ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు 18 గంటలు పనిచేస్తున్నారు ఈరోజు ప్రజల కోసం. ఏదైతే పని చేస్తున్నామో అది పక్కా పని ప్రజలకు చేరేటట్ల. ఈరోజు స్కూళ్ళు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ప్రతి నియోజకవర్గానికి 200 కోట్లు, 25 ఎకరాల భూమిలో 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చేయాలి. ప్రతి ఏ తారతమ్యం లేకుండా, చిన్న పెద్ద లేకుండా, కుల భేదాలు లేకుండా అక్కడే చదువుకోవాలనే ఉద్దేశంతో ఆ స్కూళ్ళను పెట్టడం జరిగింది, ఇంటిగ్రేటెడ్ స్కూల్. ఈరోజు మొన్ననే 19వ తారీఖు కిట్టు. ఎందుకంటే ప్రతి పిల్లోడు హ్యాపీగా చదువుకోవాలంటే వారికి కడుపు నిండా భోజనం ఉండాలనేది మరి మొదటి విడతగా కొన్ని నియోజకవర్గాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. టిఫిన్ పొద్దున 8:30కు స్కూల్లో టిఫిన్ ఉండేటట్లు, అదేవిధంగా స్కూల్ పిల్లలకు చదువుకోవడానికి కిట్టు, డ్రెస్సు, మొత్తం అన్నీ A to Z. దాంట్లో ఏ సామాను కూడా పెన్సిల్, పెన్ను, రబ్బర్ కాడికి వెళ్ళి, సాక్స్ కాడికి వెళ్ళి, అవే కాకుండా స్పోర్ట్స్ కోసం కూడా పిల్లలకు, మళ్ళీ స్పోర్ట్స్ ఆడుకునే పిల్లలకు కూడా వాళ్ళకు కూడా స్పోర్ట్స్ కిట్స్ కూడా, ఇవన్నీ కిట్స్ ఇవ్వడం జరుగుతున్నది. ఇది ప్రభుత్వం చేసే పని, పేదోళ్ళకు చేసే పని. మీరేం చేసారు పేదోళ్ళకు? భూములు ఈరోజు రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములు గద్దలు లేక పడి మళ్ళీ దోచుకుంటున్నారని చెప్తున్నావు. నువ్వు ఎక్కడ దోచుకున్నారా? మరి మీరేం చేశారు? కుటుంబం కవిత ఒగొంక, కేసీఆర్ ఒగొంక, కేటీఆర్ ఒగొంక, సంతోష్ ఒగొంక, హరీష్ రావు ఒగొంక. మీరేముండే? మీకు గతి ఉన్నది. ఇంతకుముందు ఏముండే మీ పరిస్థితి? ఈరోజు మీ పరిస్థితి ఏమున్నది? మాట్లాడండి, చూద్దాం, చరిత్ర చూద్దాం 10 ఏళ్ల కింద మీ పరిస్థితి ఏందనేది. ఈరోజు మీ ఇష్టం వచ్చినట్లు ముఖ్యమంత్రి గారిని తిట్టడం జరుగుతుంది. ఇది పద్ధతి కాదు. ఎప్పుడే కానీ మాట్లాడేటప్పుడు నోరు అదుపు చేసుకొని మాట్లాడాలని చెప్పుకుంటూ సభాముఖంగా వినియోగించుకుంటాను. జై హింద్.